చెకింగ్ అవుట్. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. బాయ్ ఫర్ నౌ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే డే 4 అనమాట. నుసా పెనిడా ఇక్కడ వెకేట్ చేసేసి కింటామణికి వెళ్తున్నాం. మధ్యలో ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుని డైరెక్ట్ హోటల్లో డ్రాప్ ఆఫ్ ఉంటుంది. అసలు ఈ వ్యూని వదిలి అస్సలు రావద్దు కావట్లా లిటరల్గా. మళ్ళీ అసలు ఎప్పుడో కూడా తెలీదు. అసలు చూడండి, వ్యూ అయితే అమేజింగ్ ఉంది. కానీ ఒక్కదానికి ఒక్క నైట్ స్టే కుదిరింది. బట్ మిగతావన్నీ 2-3 అట్లా ఉన్నా సరే ఇది ఒక్కటే నైట్. బట్ అసలు వ్యూ అయితే మొత్తం బీచ్ అండ్ చుట్టుపక్కల మొత్తం చెట్లే. మొత్తం భలే మెయింటైన్ చేస్తున్నారు. ఇంత లైక్ ఎక్కడో ఐలాండ్లో అయినా మంకీస్. అండ్ ఇదే మన రూమ్. చెక్అవుట్ అయిపోయాం. సో లెట్స్ గో. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ముందు వ్లాగ్ ఉంది కదా, దానికి కంటిన్యూషన్. సో అది చూస్తే ఒక ఫ్లోగా అట్లా ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడ అయితే ఎవ్రీథింగ్ లైక్ చెక్అవుట్ చేసేసి ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ముందు రోజు కూడా మేము ఇన్ఫామ్ చేసామన్నమాట, లైక్ మేము 6:30కే వెకేట్ చేసేస్తాము బికాజ్ ఇదైతే ఒక్క నైట్ స్టేకే కదా. సో ఇన్ఫామ్ చేసాము. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఇదైతే 7:30కి స్టార్ట్ అవుతుందంట. సో లైక్ మనం 6:30కి స్టార్ట్ అవుతాం కాబట్టి 6:30 కల్లా రూమ్కి పంపించేశారు. బ్రేక్ఫాస్ట్ మొత్తం ఎవ్రీథింగ్ ప్యాక్ చేసేసి అండ్ ఆల్సో లైక్ ఇవి ఉంటాయి కదా, లైక్ మన స్పెసిఫికేషన్స్ ఎవ్రీథింగ్ ఆర్డర్ అంతా తీసుకుని రూమ్కి అయితే పంపించేశారు. అండ్ ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయాం. ఈరోజు కార్లోనే బ్రేక్ఫాస్ట్. వి గాట్ సమ్ ఎగ్ దోశ, ఆమ్లెట్ మసాలా దోశ అనుకుంటా. ఇదేంటిది? ఇది బ్రెడ్ ఇచ్చాడు. బ్రెడ్ విత్ జస్ట్ నార్మల్ బ్రెడ్. ఓకే. భలే ఉంది ఇది. ఈ తుప్పల్లో నుంచి బయటపడాలి గైస్. సో ముందు రోజు చెప్పాడు కదా, లైక్ 6:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి. సో దట్ కొంచెం అంతా అకార్డింగ్లీ ప్లాన్ వైజ్ అవుతుంది. ఆ రోజు ఆ సెరమోనీ ఉంటుంది అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్గా అలారమ్స్ పెట్టుకుని మరి చాలా కాన్షియస్గా లేచామన్నమాట. మళ్ళీ ఈరోజు కూడా బోట్ మిస్ అయిపోతే ఎందుకు వేస్ట్గా, లైక్ ఆల్రెడీ మన టికెట్స్ మనకున్నాయి. అండ్ లైక్ నిన్న అయితే తెలియకుండా అండ్ ఆల్సో హెల్త్ కూడా అటు ఇటు ఉంది కదా. సో అట్లా అయిపోయింది, ఎందుకులే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆల్సో ఈ సెరమోనీ ఇది అంతా ఉంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదంతా అదే. అంటే బాలి వాళ్ళకి మొత్తం ఇయర్ మొత్తంలోనే అది బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంట. అంటే ఒక కైండ్ ఆఫ్ న్యూ ఇయర్ లాగా అనమాట. నైపి అని అంటారు, NYEPI అది ఫెస్టివల్. లైక్ మేము వచ్చిన డే నుంచి రోజు ఇదంతా ఈ వైబ్లోనే ఉన్నాయి అనుకుంటూనే ఉన్నాం అనమాట. లైక్ మంచి టైంలో వచ్చాము, ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. అంటే లైక్ ఈ ట్రెడిషన్స్ని ఇవి కూడా చూసినట్టు ఉంటుంది కదా. అంటే ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ఏదో మంచి ఫేమస్ ప్లేసెస్ని విజిట్ చేసేసాం అట్లా కాకుండా వాళ్ళ ట్రెడిషన్స్ని ఇంకా ఎవ్రీథింగ్, ఆ పూజల్ని కానీ ఇదంతా చూడొచ్చు కదా అనిపించింది. అండ్ నాకైతే పర్సనల్గా మనకి వినాయక చవితి ఉంటుంది కదా, లైక్ పెద్ద పెద్ద ఆ విగ్రహాలు, అంటే సేమ్ అట్లానే అని చెప్పట్లేదు, బట్ ఆ వైబ్ కానీ ఆ ఊరేగింపు ఇదంతా ఉంటుంది కదా. సో ఆ వైబ్ని లైక్ ఆఫ్టర్ లైక్ 3 years మళ్ళీ మంచిగా అంత వైబ్ని చూస్తున్నట్టు అనిపించింది. అండ్ ఆల్సో చెప్పా కదా, ఈ డ్రైవర్ అయితే లైక్ వాళ్ళ ట్రెడిషన్స్ గురించి దాని గురించి ఇంకా బాగా మనకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది ఇంకా కూల్గా అనిపించింది, అంటే లైక్ ఇంకా బాగా తెలుసుకున్నట్టు అనిపించింది. ఎనీవేస్ ఇంకా మనం ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇది డైమండ్ బీచ్ అనమాట. లైక్ దీనికి వచ్చేటప్పుడు అయితే ఫుల్గా ప్రిపేర్ అయ్యి రండి, బికాస్ చాలా ట్రెక్కింగ్ ఉంటుంది. అంటే లైక్ ఫస్ట్ స్టెప్స్ దిగడం, తర్వాత ఎక్కడం అట్లా ఉంటుంది. సో మెయిన్గా మీ ఫుట్వేర్ని అయితే లైక్ ఎట్లా అంటే 100% మీరు దేంతో అయితే బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మినిమం నడిచే ఓపిక కూడా లేదు, అంత కోల్డ్, ఫుల్ కాఫ్స్. తప్పదు, నేను ఆల్రెడీ ఒక డే వేస్ట్ అయిపోయింది. ఈరోజు కూడా చేస్తే వచ్చినందుకు అసలు యూజ్ ఉండదు బేసిక్గా.
చాలా చాలా ట్రెక్కింగ్ ఉంది గైస్ ఇక్కడైతే. ఇంకా దిగలేకపోతున్నా. దిగడం ప్రాబ్లం కాదు కానీ ఎక్కడం ఇంకా ప్రాబ్లం అవుతుంది కదా, అదే భయం వేస్తుంది. అందుట్లో ఇప్పుడు రిస్క్ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది బేసిక్గా. తలలు ఇదంతా పట్టేసి నొప్పి వచ్చేస్తుంది అనమాట, అంత సిక్ అయిపోయా బేసిక్గా. గంగాధర్ అయితే అక్కడెక్కడికో వెళ్ళిపోయాడు, తను దిగలేకపోతున్నాడు. ఇంకా చూద్దాం. ఇంకా అక్కడితో ఆపేసి పైకి అయితే వచ్చేసాడు. అంటే లైక్ దిగటమే చాలా కష్టం, బట్ ఎక్కడం ఇంకా కష్టంగా ఉంటుంది కదా, ఇంకొచ్చేసాడు. అండ్ నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాం. యాక్చువల్గా మేము 4 ఇచ్చాడు, డైమండ్, అతుల్, ఈ 1000 ఐలాండ్ ఇవన్నీ డిఫరెంట్ అనుకున్నాం. కానీ డైమండ్ ఒక దగ్గర, ఈ 3 అన్నీ ఒక దగ్గర అన్నమాట. లైక్ మళ్ళీ వ్యూ ఏమైనా డిఫరెంట్ అంటారా? కాదు, ఆ డైమండ్ బీచ్ దగ్గర ఏ వ్యూ అయితే చూసామో అదే వ్యూ అనమాట. అసలు ఇక్కడ నుంచి ఆ మూల కనిపిస్తుంది కదా, అదే డైమండ్ బీచ్. అక్కడ కింద ఒక చిన్న ఐలాండ్లా కనిపిస్తుందా, అదే 1000 ఐలాండ్ అదే, బట్ ఫొటోస్కి కొంచెం డిఫరెంట్ వైబ్ ఇచ్చాడు. అమ్మాయ ఫైనల్గా అయిపోయింది గాయస్. ఇక్కడ డైరెక్ట్గా పోర్ట్కి వెళ్ళిపోయి, పోర్ట్ నుంచి మళ్ళీ అక్కడ ఒక పికప్ ఉంటుంది. పికప్ తర్వాత ఈరోజు డైరెక్ట్ కింటామణికి వెళ్ళిపోదాం. అదన్నమాట ఈరోజు ప్లాన్. అంత లైక్ ట్రెక్ చేసి అంత వాళ్ళకైతే వర్త్, కానీ మాలాంటి వాళ్ళకి నాట్ అది అనిపించింది. అండ్ ఆపోజిట్ ఆస్ట్రేలియాలో ఈ బ్లూ సీస్ అన్నీ కామనే కదా, సో ఇంకా అంత కొత్తగా కూడా ఏం అనిపించలేదు మాకు. సో అది it's rice just sometimes, not every day. Okay. So the main food is corn, Okay. cassava. No, not because of you don't like, or just because of the poverty? Because we don't have here, we have to buy from Bali. Okay. And then it's expensive. Okay, you can't afford it. Yeah. Gotcha. Okay. If you want to buy a bike or Like something, rice, bike, yeah. from But- Bali. Yeah. సో వెజిటేబుల్స్ Vegetable from Bali also. We don't have like cabbage, we don't have. Carrot, we don't have. అండ్ తను అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మోస్ట్లీ వాళ్ళకి ఇక్కడ నుసపెనిడ ఈ ఐలాండ్కి ఏం కావాలన్నా బాలి నుంచే తెచ్చుకోవాల్సి వస్తుందంట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ తన చైల్డ్హుడ్ మొత్తం కూడా ఎక్కువ కార్న్ తింటూనే, లైక్ రైస్ లేకపోయేదంట. కార్న్ అంటే ఈ మొక్కజొన్న ఇది ఉంటుంది కదా, అదే తినేవాళ్ళంట. బికాజ్ లైక్ అక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యేది. ఇప్పుడు తను ఇక్కడ అంటే లైక్ జాబ్ చేస్తూ కొంచెం సెటిల్ అయినాక ఎక్కువ రైస్ తింటూ అట్లా ఉంటున్నారంట. అండ్ నిజంగానే లైక్ కోవిడ్ హిట్ అయినప్పుడు అసలు లైక్ వీళ్ళ లైఫ్ ఎట్లా ఉందో అని ఊహించుకుంటేనే అసలు ఎలానో ఉంది. లైక్ మనకి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా సరే అందరం ఇంట్లోనే ఉండి లైక్ ఒక స్ట్రగుల్ అయితే అందరం ఫేస్ చేసాం కదా కోవిడ్ టైంలో. వీళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమే టూరిజం అండ్ కొంచెం ఫార్మింగ్ ఉంటుంది. ఫార్మింగ్ అంటారా, లైక్ వాళ్ళు కొంతవరకు సర్వైవ్ అవ్వటానికి ఉంటుంది. కానీ లైక్ ఇప్పుడు ఈ డ్రైవర్స్ కానీ హోటల్స్, లైక్ ఈ టూరిజం స్పాట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ షాప్స్, వీళ్ళు మొత్తానికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూరిజమే అన్నమాట. అండ్ అంటే లైక్ ఆ కోవిడ్ టైంలో మొత్తం క్లోజ్ అయిపోయి ఒక 3 years వరకు అంతా షట్ డౌన్ అయిపోయింది కదా, అసలు అప్పుడు వీళ్ళ లైఫ్ ఎట్లా లీడ్ చేశారో అనిపిస్తుంది. అండ్ ఆల్సో తెలుసా మీకు, లైక్ ఈ సిమ్ కార్డ్స్ అవి ఉంటాయి కదా, వీళ్ళు నార్మల్గా మనం డైరెక్ట్ కాల్స్ మాట్లాడుకుంటాం కదా, అవి అయితే యూజ్ చేయరు. బికాస్ అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అని చెప్పి యూజ్ చేయరు. ఓన్లీ లైక్ ఈ వాట్సాప్ కాల్స్ ఉంటాయి కదా, వాట్సాప్ కాల్స్, మెసేజెస్ ఇవే యూజ్ చేస్తారంట. అంటే లైక్ చాలా ఇంకా వెనకపడి ఉన్నారు అని అయితే అనిపించింది. అంటే ఎక్కువ పోవర్టీలోనే ఉన్నారు అని అనిపించింది. అదే లైక్ మనకున్నవే కష్టాలు, మనవే బాధలు అని అనుకుంటాం. మెయిన్గా నాలాంటి వాళ్ళు అలానే అనుకుంటారు. కానీ లైక్ ఇట్లా డిఫరెంట్ స్టోరీస్ ఇవన్నీ విన్నాక ఇంకా లైక్ అసలు ఏంటిది అనిపిస్తుంది.
ఇంకా అక్కడితో అయితే నూసపెనుడ అయిపోయింది. మొత్తం టికెట్స్ అవి కూడా తీసేసుకుని మనకి ఇచ్చేసి బోట్ దగ్గర డ్రాప్ చేసి అదే మన బోట్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాడు తను. సో ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. మన లైక్ అంటే టైం అయితే అయిపోయింది 10 o'clock 9కి అనుకుంటా బోట్. సో అక్కడి నుంచి మళ్ళీ సానూర్కి వెళ్తాం. సానూర్ హార్బర్లో మళ్ళీ మన ఇంకొక డ్రైవర్ ఉంటాడు, అక్కడి నుంచి కింటామణికి తీసుకెళ్తారు. కింటామణి అక్కడి నుంచి 3 hours పడుతుంది అనమాట. సో ఇంకా ఇదైతే ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో ఈరోజు ఐటినరీ ప్రకారం ఉలుందాను టెంపుల్, గిట్ వాటర్ ఫాల్స్, తానాలా టెంపుల్ ఈ 3 ఉన్నాయి. అండ్ ఇంకా నైట్ అయితే ఏం షూట్ చేయాల. సో డైరెక్ట్గా ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చెప్పా కదా, లైక్ ఎక్కడైనా సరే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడ్ అయిపోయింది. అండ్ ఫస్ట్ అయితే ఉలుందాను టెంపుల్కి అయితే వచ్చేసాము. యాజ్ యూజువల్ డ్రైవర్ వెళ్ళి టికెట్స్ అన్నీ తీసుకుని మనకి ఇస్తాడు. లైక్ ఇక్కడ కొంచెం అటు ఇటు ఏంటి అంటే మాకు మన డ్రైవర్ ఉన్నాడు కదా, లైక్ తను మాకు Day 1 చెప్పాడు తను టెంపుల్స్లోకి అట్లా రాను, వేరే స్పాట్స్కి అయితే నేను వస్తాను అని. వీళ్ళ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే లోపలికి వచ్చి మనల్ని లైక్ ఈ గైడ్స్ ఉంటారు కదా వాళ్ళని ఎవ్రీథింగ్ చెప్తారనమాట. ఇది ఇటు వెళ్ళాలి, ఇది దీనికి ఫేమస్, ఇది ఎందుకు అని చెప్తారనమాట. కానీ మనకి తను ఫస్ట్ డేనే అట్లా చెప్పాడు. అండ్ మనం అందరి ఒపీనియన్స్ని, అందరి ట్రెడిషన్స్ని రెస్పెక్ట్ చేయాలి కదా. సో అందుకే వీఆర్ లైక్ ఓకే మాకేం ప్రాబ్లం లేదు అనుకుని, అందుకే ఇంకా కొంచెం టికెట్ అంటే లైక్ ఫొటోస్కి వాటికి ఎక్కువ అంటే పే చేయాల్సి వచ్చింది. ఇఫ్ నాట్ మన డ్రైవర్సే లైక్ మనల్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళే తీస్తూ ఉంటారు కదా. సరేలే మేము ఇంకా ఎప్పుడైనా అవసరం అయితే తీయించుకోవచ్చులే అని అనుకున్నాము. అండ్ దీని లోపలికి వచ్చినాక లైక్ మైండ్లో ఒక్కటే అనిపించింది అనమాట. అంటే లైక్ చాలా డిఫరెంట్ అంటే లైక్ అది ఇండివిజువల్ ఒపీనియనే కాదు అనట్లేదు. కొంతమందికి ట్రావెలింగ్ అంటే లైక్ వీ నీడ్ టు ట్రావెల్ అని ఉంటుంది. కొంతమందికి లైక్ ఇట్లా ఫ్యామిలీ ట్రిప్స్ అయ్యటం వల్ల రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది అని అనుకుంటారు. కొంతమంది ఇట్లా ట్రావెల్ ఈ టూర్స్ ఈ ట్రిప్స్ ఇవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ, అసలు ఎందుకు స్పెండ్ చేస్తారు, ఇంత మనీ ఎందుకు స్పెండ్ చేస్తారు ఇట్లా ట్రావెలింగ్కి అనుకుంటారు కదా. కానీ నాకైతే అసలు మెయిన్గా ఈ టెంపుల్ లోపలికి వచ్చినాక అది కూడా ఎందుకు అనిపించిందో కూడా చెప్తాను. అసలు ఇక్కడ దగ్గరగా చూస్తున్నారు, ఇంత దగ్గరగా లైక్ మన పక్కనే నడుస్తూ ఉంటున్నారు కదా, అంతా చూసినాక వాళ్ళ ట్రెడిషన్స్ని లైక్ అంటే ఆ పూజలని, వాళ్ళ అటైర్ని అండ్ ఆల్సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళతో ఫొటోస్ దిగటం, ఇదంతా చాలా బాగా అనిపించింది అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారా డిఫరెంట్గా ఉన్నాయి, ఆ వైబ్ మొత్తం అట్లానే ఉంది. అండ్ ఆల్సో ఆ టెంపుల్స్ కానీ ఆ ఆర్కిటెక్చర్, ఆ చెక్కటం ఉంటుంది కదా, అది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. లైక్ లైఫ్లో అంత అంటే లైక్ మనకున్న దాంట్లోనే ఎంతో కొంత ఎక్స్ప్లోర్ చేస్తూ అటు ఇటు తిరగటమే బెస్ట్ కదా అనిపించింది. నిజంగా మీకు లైక్ ఈ కెమెరా ఎంతవరకు న్యాయం చేయగలుగుతుందో నాకు తెలియదు, కానీ అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. లైక్ ఆ మొత్తం సీనరీ పంపర్ పనసకాయలా ఎత్తైతే ఆ జనాలు కొయ్యొచ్చు ఒకటి. ఇంకొక ఎత్తు అనమాట. అవునా అమ్మ భలే ఉన్నాయిగా. దెబ్బకి పంపర్ పనసకాయ ఒకటి కాదా? గంగాధర్ ఒకటి పిక్ చేయనా? Kita sadaring kanu mau aku. Wala di bos Mariam kita dengan itu lebihnya di wilayah itu lebih. అది లోపల టెంపుల్ అనమాట. లైక్ వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు కింద అది కట్టుకొని అట్లా అయితే లోపలికి లైక్ అంటే మనల్ని అలౌ చేయరు. నార్మల్ కొన్ని ఉంటాయి కదా, ముందు వ్లాగ్లో చూపించా కింద కట్టుకుని అట్లనే వెళ్ళాలి అని. బట్ బయట గోడ మీద పైకి నుంచుని మొత్తం లోపల షూట్ చేశాను అనమాట. ఒకటైతే మెన్షన్ చేయాలి, పీపుల్ ఓవర్ దేర్ అయితే చాలా స్వీటెస్ట్ అసలు. బికాస్ లోపల అంత పూజ జరుగుతుంది, అట్లా జరుగుతున్న మొత్తం ఆ గోడ చుట్టూ
చుట్టూ లైక్ ఈ టూరిస్ట్ అంటే మనమే నుంచుని మొత్తం ఫొటోస్ వీడియోస్ అంతా తీసుకున్నా సరే వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు. అండ్ ఆల్సో ఏమి ఇది అవ్వట్లా, చాలా కూల్గా ఉన్నారన్నమాట. అంటే లైక్ మంచిగా మనల్ని చూసి స్మైల్ చేస్తూ ఇట్లా హాయ్ చెప్తూ అట్లా ఉన్నారన్నమాట. చాలా కూల్ అనిపించింది. అండ్ ఇంక ఇక్కడైతే నెక్స్ట్ గిట్ వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఇది కూడా అక్కడ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. గైస్ ఇప్పుడైతే మనం గిట్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వే అయితే బాగుంది బేసిక్గా. అంటే ఇక్కడ వాళ్ళ ఇంటి మధ్యలో నుంచి అట్లా ఉందన్నమాట. అనిపిస్తుంది కదా ఎప్పుడైనా లోపల ఎట్లా ఉంటుంది చూడాలి అని. నాకైతే వచ్చిన డే నుంచి అనిపిస్తుంది అనమాట లోపల అసలు ఎట్లా ఉంటుంది వీళ్ళు ఇల్లులని. సో ఈరోజు కొంచెం అంటే మరీ కాదులే కానీ ఓకే చూడగలుగుతున్నాం. ఆన్ గోయింగ్ వే అయితే భలే ఉంది. చూసారా ఇదే అన్నమాట వాటర్ ఫాల్స్కి వే. నాకు నిజంగా గైస్ లిటరల్గా ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి లోపల ఉందన్నమాట. అసలు లోపలికి వెళ్ళి వాళ్ళ లైక్ ఏం తింటారు అంటే వాళ్ళ ఇంటి లోపల ఎట్లా ఉంటుంది అట్లా చూడాలి అనిపించింది. నేను ఇండియా తర్వాత ఆస్ట్రేలియా వచ్చా అంటే తెలుసు కదా. అండ్ తర్వాత నెక్స్ట్ కంట్రీ నేను వెళ్ళింది బాలి అనమాట. అందుకే లైక్ డిఫరెంట్ ట్రెడిషన్స్గా అట్లా అనిపించింది. సో ఇంకా చూడాలి అసలు ఏముంటాయి లోపల అని అయితే బాగా ఎక్సైటింగ్గా అనిపించింది. బట్ అది కుదరదు కదా అబ్సల్యూట్గా. ఎనీవేస్ నాకు లోపల అనిపించింది అంతే షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వాటర్ ఫాల్స్కి వెళ్తున్న దారిలో మొత్తం షాపింగ్ ఉంటుందన్నమాట. అంటే ఈ ఆర్ట్స్ కానీ ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈ షోకేస్ అవి అండ్ వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు ఇవి ఉంటాయి కదా అవి అక్కడ కొనుక్కుని వేసుకుని వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ దిగుతారు కదా. సో అట్లా ఎవ్రీథింగ్ అనమాట. వాళ్ళు మ్యాండేటరీ అవుట్ఫిట్సే ఇవి. లైక్ మీరు ఆ పూజలో అక్కడ చూసున్నా అసలు వర్త్ కమింగ్ టూ గుడ్. వాటర్ని అంతా ఇక్కడ హ్యాండ్ వాష్కి లెగ్స్ వాషింగ్కి ఇలా పెట్టారు. భలే సెట్ చేశారు గైస్. అసలు ఆ సౌండ్స్ అదంతా చూసారా? ఎంత స్ట్రెస్ ఉన్నా అసలు ఎట్లా ఉన్నా సరే ఓ గాడ్ అసలు నేచర్కి మించిన థెరపీ లేదు అనిపిస్తుంది. ఓ టూ గుడ్ అసలు. క్యాట్ You buy 2, okay? Discount price. You buy 2, okay? You buy 2. ఫిష్ తీసుకోపోను కింద. ఫిష్ It's a magnet or what? Yeah, you buy 3, okay? 100 rupees for 3. No, I don't. ఇండియాలోనే మొత్తం కదా ఇంటి చుట్టూ చెట్లు. అట్లా మొత్తం వచ్చే దారి మొత్తం అడుగుతూనే ఉన్నారనమాట. ఒక పక్క లైక్ ఏం కొనలేం, కొన్నా వెయిట్ సరిపోదు అలా అని చెప్పేసి అన్నీ కొనలేం కదా. సరే అని చెప్పేసి ఇంకా ఒక దగ్గర మ్యాగ్నెట్స్ కొని అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ కూడా చాలా ట్రెక్కింగ్ ఉంటుంది. Can you find any KFC or McDonald's or Burger King on the way? On the way? రీజనల్ కదా. ఫుల్ వర్షం. అండ్ ఇంకా అక్కడ లంచ్ కూడా అయిపోయినాక ఇక్కడ తానా లార్డ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. నువ్వు జాకెట్ తెచ్చుకుంటే నువ్వు ఒక్కడివి నువ్వు తడవవు, నేను తడుస్తా. వాట్ ఇస్ ద పాయింట్ బ్రింగింగ్? తడిస్తే ఇద్దరం తడుద్దాం, లేకపోతే ఇద్దరం తడవద్దు. వద్దమ్మా ఇప్పుడే. కంగతే పోబటి మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. అమ్మో వీటిని చూస్తేనే భయం అవుతుంది. ఇదే అనుకుంటాము. చూడు మనం ఒకసారి అదే మొన్న అజర్ బర్త్డేకి వెళ్ళాం చూడు.
యాక్చువల్గా సన్సెట్ లేదు గంగాధర్, ఈరోజు మబ్బు పట్టేసింది, కానీ సన్సెట్ ఉంటే అమేజింగ్ ఉండేదేమో కదా. నిజంగా గాయస్ ఆ రోజు కానీ సన్సెట్ ఉండుంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ ఇట్లా క్లౌడీగా ఉన్నా కూడా ఇంకా బాగుందన్నమాట. కానీ లైక్ అన్ని ఈ వాటర్ దగ్గర ఉన్న ప్లేసెస్ కంటే ఈ ప్లేస్లోనే ఎక్కువ వాటర్ ఫ్లో ఉందన్నమాట. ఈ అలలు కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా అనిపించినాయి. అంటే పైనుంచి చూస్తున్నా సరే చాలా భయంగా అనిపించింది కింద నుంచి. అండ్ ఇది కూడా గాయస్ నిజంగా అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట, అంత బాగుంది. లైక్ ఇటు చూస్తే అటు డిఫరెంట్ వ్యూ, అటు చూస్తే ఇటు డిఫరెంట్ వ్యూ, అట్లా ఉందన్నమాట. లైక్ స్టార్టింగ్లో లైక్ అంటే ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేశారు, లోపలికైతే లైక్ ఓన్లీ వాళ్ళనే అలౌ చేస్తారేమో, అంటే వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఈ ట్రెడిషన్స్కి ఈ పూజలు ఇవి ఉంటాయి కదా, దానికి చాలా పర్టికులర్గా ఉంటారనమాట. అంటే ఈ డ్రెస్సే ఉండాలి ఇట్లానే, అంటే టెంపుల్స్కి వచ్చేసరికి కంప్లీట్గా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మన అవుట్ఫిట్ అట్లా వేసుకోవాలి అని కాదు, మన ఇష్టం వచ్చినట్టు మనం వేసుకోవచ్చు. బట్ అక్కడ అంటే ఇఫ్ సపోజ్ 1 పీస్ వేసుకుంటే కింద కట్టుకునేవి, అండ్ కొన్నిటికి స్లీవ్లెస్ అవి వేసుకుంటే పైన షోల్డర్స్ అవి కవర్ చేసుకునేవి అవి ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ బ్యాగ్స్ అన్నమాట. అక్కడ చూడండి ఇవే ఉన్నాయి. అండ్ మేము లాస్ట్లో చేద్దాంలే ఇదంతా మోసుకుంటూ వెళ్ళాలి కదా అన్న కైండ్ ఆఫ్ ఉన్నాము. కానీ వెళ్ళేదా అంటే లైక్ వాళ్ళు అట్లా వచ్చి గుడ్ లక్ అట్లా అట్లా అడుగుతుంటే ఏదోలా అనిపిస్తుంది అనమాట. సరే కదా అని చెప్పి వాటికంటే ఇలాంటి యూనిక్వి కొనుక్కోవడం బెస్ట్ కదా. సరే కదా అని చెప్పి అది బాగుందా బాలి. మోస్ట్లీ ఏంటి అంటే ఆ సర్కిల్ ఉంది చూడు, ఉండాలన్నమాట. లిటరల్గా చూడు డ్యామేజా అంటే 3-4 టైమ్స్ ఎక్కువ చెప్పేస్తారు. కానీ కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే అంటే టు ది లీస్ట్ తగ్గుతారు అనమాట. సో బార్గెనింగ్ స్కిల్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇంకొకటి ఏంటో చెప్పనా, లైక్ మనం వెళ్ళి అడిగితే ఒక ప్రైస్ చెప్తారు, అదే మన డ్రైవర్ వెళ్ళి అడిగితే ఇంకొక ప్రైస్ చెప్తారు అనమాట. లైక్ ఇఫ్ సపోజ్ మనకి 20,000 చెప్పారనుకోండి, ఆ డ్రైవర్కి 5,000 చెప్తారు లిటరల్గా. అంటే 3 టైమ్స్ ఎక్కువ చెప్తారు అనమాట మనకి. అండ్ సరేలే అక్కడ అంతా అయిపోయింది అని ఇటు చూస్తుంటే అక్కడ ఇంకా జనం ఉన్నారు. సో ఓకే ఇదే కాదా ఇంకా అక్కడ కూడా ఉందా అని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ అక్కడ లైట్ కింద చిన్నగా జనం కనిపిస్తున్నారు కదా, ఇదే అనమాట. అక్కడికి వెళ్ళాం అనమాట. అండ్ ఇక్కడ లైక్ ఇక్కడ ఒక చిన్న కొండ ఉంది కదా, అదే మెయిన్ టెంపుల్. బట్ అందరినీ అలౌ చేయరు, ఓన్లీ అంటే లైక్ వాళ్ళ పూజ చేసుకుంటారు కదా వాళ్ళని అలౌ చేస్తారు. ఆ లోపల గాడ్ ఉంటారు అనమాట అది. అండ్ కొన్ని ఫొటోస్ అవి అన్నీ తీసేసుకున్నాక లైక్ ఇక ఫొటోస్ తీసుకోవాలన్నా భయం వేసింది. అలలు అవన్నీ చాలా పెద్ద గట్టిగా వచ్చేస్తున్నాయి. చెప్పా కదా ఇదే లైక్ లోపల టెంపుల్ లాగా ఉంటుంది, లోపల కొంచెం పూజలు అవి జరుగుతున్నాయి అన్నమాట. సో అది వాటర్లో నుంచే వెళ్ళాలి ఆ టెంపుల్కి కూడా దారి. అండ్ లైక్ దానికి సంబంధించిన అవుట్ఫిట్ అది ఉండాలో లేకపోతే ఓన్లీ వాళ్ళని అలౌ చేస్తారో మరి. మేమైతే అంటే లైక్ ఎవరు వెళ్ళట్లా, అందరూ ఇక్కడి నుంచే లైక్ రిటర్న్ అయిపోతున్నారు. సరే అని కదా అని చెప్పేసి ఇంకా అంతే అనమాట. అది కూడా అయిపోయింది. ఇంకా నైట్ అయితే హోటల్కి వచ్చేసాం. చెప్పానా లైక్ ఇది హిల్ స్టేషన్లో ఉంటుంది. నైట్ వచ్చేసరికి మొత్తం మంచు అండ్ ఫ్రీజింగ్ కోల్డ్ అనమాట. అండ్ ఇది కూడా డిఫరెంట్గా అనిపించింది. ఎక్కడికక్కడ ఈ లైక్ క్యాంపింగ్ ఫైర్స్ లాగా ఇవన్నీ పెట్టి హోటల్కి వచ్చేసాం. కానీ ఫుల్ చలి. ఇదిగో. అండ్ గంగాధర్ అయితే ఇక్కడి నుంచి వచ్చేటప్పుడే చక్కగా ఈ జాకెట్ తెచ్చేసుకున్నాడు. నేనైతే ఎందుకు ఈ జాకెట్ మోతబరు అంటూనే ఉన్నా, కానీ లైక్ వర్షం పడుతుంది, చలి ఉంటుంది, లైక్ అన్నిటికీ మిక్స్డ్ క్లైమేట్ ఉంటుంది అక్కడ కూడా. సో అందుకని చెప్పేసి బెటర్ జాకెట్స్ కూడా క్యారీ చేయటము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లాస్ట్గా ఏం మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఈ స్టేని అయితే ఎక్కడ మెన్షన్ చేయట్లే, లైక్ ఎక్కడ ఏమీ డిస్క్రిప్షన్లో కానీ అదేమి ఇవ్వట్లే. బికాజ్ ఎందుకంటే అస్సలు నచ్చలేదు. లైక్ అసలు వెంటిలేషనే లేదు అనమాట రూమ్కి. ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, ఏమీ లేదు. 2 nights లిటరల్గా అసలు ఫస్ట్ రోజు వెళ్ళిన నైట్ అయితే అస్సలు అట్లీస్ట్ 1 hour కూడా నిద్రలేదన్నమాట. సరే అసలు మార్చేసుకుందాం అని కాంటాక్ట్ అయ్యాం, కానీ లాస్ట్ మినిట్లో కూడా
లాస్ట్ మినిట్లో కదా అవ్వదు అని చెప్పారు వాళ్ళు. అండ్ ఆల్సో అది లైక్ చిన్న టౌన్ అట్లా ఉంటుంది, వేరే హోటల్స్ చూసినా ఎక్కడా దొరకలేదు, అందుకని దాన్ని సజెస్ట్ చేయట్లా. సో అంతే ఈ వ్లాగ్కి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.